నమస్తే. నమస్తే అన్న. ఏం పేరన్నా? రాజు అన్న నా పేరు. రాజు గారు ఏం చేస్తారు? రాజు గారు నేను ఆర్ఎంపీ డాక్టర్ పని చేస్తాను. ఆర్ఎంపీ డాక్టర్. అట్లా వైద్యం ఎట్లా ఉన్నది? పర్లేదు, కొంచెం కొద్దిగా అన్సీజన్ ప్రాబ్లం కొద్దిగా. ఏం లేదు రాజన్న, పార్లమెంట్ ఎలక్షన్ స్టార్ట్ అయినాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ రేపటి నుంచి ప్రచారంలో దూకుడు పెంచుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఇక్కడ పోటాపోటీ ప్రచారం నిర్వహిస్తున్నది. నల్గొండ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఏ పార్టీకి అవకాశం ఉంటుంది అనుకుంటారు? బీజేపీకి ఉందన్న ఎక్కువ అవకాశం. బీజేపీ. నల్గొండ పార్లమెంట్ లో 7 పార్లమెంట్ లో కూడా ఏ ఒక్క ప్రాంతంలో కూడా బీజేపీ ఎమ్మెల్యే లేడు. అలాంటప్పుడు బీజేపీ గెలిచినట్టు ప్రజల్లో బీజేపీ ఉందన్న, ప్రజల్లో ఉంది, యువకుల్లో ఉంది ఎక్కువ. చాలా మంది చదువుకున్న వ్యక్తులు కూడా ఆలోచిస్తున్నారు ఎందుకు బీజేపీ అవసరము, బీజేపీ యొక్క ఆవశ్యకతని చాలా మంది ఆలోచిస్తున్నారు. కాబట్టి బీజేపీకి ఎవరు లేకపోయినా ప్రజల్లో కూడా ఒక ఆలోచన అవుతుంది బీజేపీకి ఈసారి మోడీకి ఓటు వేయాలని. మోడీ లాంటి వ్యక్తులు వస్తేనే అయోధ్య రామ మందిరం కావచ్చు, 375 ఆర్టికల్స్ కావచ్చు, A to Z స్కీమ్స్ కావచ్చు. ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు A to Z స్కామ్స్ జరిగినాయి, ఇప్పుడు స్కీమ్స్ ఉన్నాయి. మీరు చూడండి, ఈ 10-12 సంవత్సరాల పాటు పాలనలో ఎక్కడ కూడా ఏ స్కామ్స్ జరగలేదు, ఎవరి పేరు కూడా బయటికి వెళ్ళలేదు. మీరు ఇంత 2014 కంటే ముందు ఉంటే అనేక రకాల స్కామ్స్, అనేక రకాల కుంభకోణాలు జరిగాయి. ఈ 10 సంవత్సరాల పాటు ఎలాంటి స్కామ్స్ కానీ ఎలాంటివి కూడా లేని కారణంగా మోడీ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని ఆలోచన ఒకటి ఉంది. అంటే కేంద్రంలో 10 సంవత్సరాలు బీజేపీ గవర్నమెంట్ ఉంది. ఈసారి మాకు కాంగ్రెస్ కు అవకాశం ఇస్తే దేశాన్ని ఇంకా డెవలప్ చేస్తాం. మోడీ అదానికి, అంబానీలకి అభివృద్ధి చేశారు, దేశానికి ఏం చేయలేదు అని అంటున్నారు. మీరు 2014 కంటే డెవలప్మెంట్ ఈ 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు జరిగింది. 60 సంవత్సరాల పాటు కాంగ్రెస్ గవర్నమెంటే పరిపాలించింది కదా. స్వాతంత్రం వచ్చిన తర్వాతకి ఎలాంటి డెవలప్ జరిగింది? అప్పుడు జరిగిన దానికన్నా 100% కరెంటు కావచ్చు, మిగతా అనేక రకాల ప్రాజెక్ట్స్ కావచ్చు, రోడ్డు విస్తరణలు కావచ్చు, అనేక రకాల పనులు మోడీ వచ్చిన 12 సంవత్సరాలు అంతకంటే రెట్టింపు జరిగింది. కాబట్టి మోడీ గవర్నమెంట్ మళ్ళీసారి వస్తే బాగుంటుందని ప్రజల్లో కూడా ఆలోచన. నల్గొండలో ఎంపీ షారంపూడి సైరెడ్డి గెలుస్తారంటారు. సైదిరెడ్డి గెలుస్తాడు, తప్పకుండా గెలుస్తాడు. ప్రజల కూడా ఆలోచన ఉంది, చాలా మంది కూడా మోడీకి ఓటేయాలి. సైదిరెడ్డి ముఖం చూసి కాదు, మోడీ ముఖం చూసి అయితే ఖచ్చితంగా ఓటేస్తారు. ఇక క్యాండిడేట్ ముఖ్యం కాదు, మోడీ ముఖ్యం. మోడీ అని ఎందుకంటే దేశ భద్రత. మీరు 2014 కంటే ముందు చూసినట్లయితే మన సైన్యం పరిస్థితి ఎట్లుండవు, కనీసం షూస్ ఇప్పించే పరిస్థితి లేదు, కనీసం సైన్యానికి సంబంధించిన బట్టలు కానీ, కనీసం సైన్యానికి సంబంధించిన గన్స్ కానీ మిగతా సామాగ్రి లేదు. 2014 తర్వాతకి సైన్యం యొక్క రక్షణ కావచ్చు. అంతకన్నా ముందు మన్మోహన్ సింగ్ చూస్తే ఎక్కడనో అంతర్జాతీయ మీటింగ్లలో ఎక్కడనో ఒప్పించేది వెనుక. ఇప్పుడు నరేంద్ర మోడీని చూస్తే నరేంద్ర మోడీ సందులో నిలబడుతున్నారు, అంటే దేశం యొక్క గౌరవం పెరుగుతుంది. కాబట్టి అలాంటి వ్యక్తి ఉంటే బాగుంటుందని మా ఆలోచన.